బీసీ కులగణన 3 నెలల్లో చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, బీసీ కులగణనపై హైకోర్టు తీర్పునకు సంబంధించి తాజా సమాచారం చెప్పండి. బీసీ కులగణన చేపట్టాలంటూ ఆ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా 2019లో పిటిషన్ దాఖలైంది. దీన్ని బీసీ సంఘాల నేత ఎర్ర సత్యనారాయణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుసార్లు వాదనలు కూడా హైకోర్టులో జరిగాయి. పిటిషనర్ తరపు శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పి కూడా గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా బీసీ కులగణన చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలున్నాయని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే గత వారం కూడా ఈ పిటిషన్ పైన వాదన జరిగింది. ఆ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ జనరల్ కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం ఏంటో చెప్పాలని చెప్పి అయితే ఈ రోజు మరోసారి సీజే ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హాజరై సీజే ధర్మాసనానికి చెప్పారు. ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ చెప్పడంతో 3 నెలల్లో బీసీ కులగణన చేపట్టాలని చెప్పి కూడా సీజే ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీసీ కులగణన చేపట్టిన పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీజే ధర్మాసనం అడ్వకేట్ జనరల్ ఆదేశించింది. ఈ అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడంతో సీజే ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ ముగించింది. శ్రవంతి, ధన్యవాదాలు శ్రీకాంత్.